హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే సంయుక్త తనకు వచ్చినటువంటి డబ్బులలో ఎవరికి ఇవ్వాల్సినటువంటి తను ఇవ్వదలుచుకుని తను ఇష్టపడి ఎవరెవరికి ఏ ఏ గిఫ్టులు ఇవ్వాలనో ఇవ్వడము అవన్నీ చేసింది కదండి. అయిన తర్వాత మరి తను సంతోషపడి తనకు వచ్చిన డబ్బులలో ఎవరెవరికి ఇస్తే ఎవరెట్లా రిసీవ్ చేసుకున్నారు అనేది మనం నిన్న చూసాము ఆ ఎపిసోడ్లో. అయితే ఈరోజు కొత్త జాబ్ కోసం సంయుక్త వెళ్తుంది కదా. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఆ రోజు సంయుక్త విమలమ్మతో పాటు ఉదయమే లేచింది. వసంతతో పాటు వెళ్ళడానికి రెడీ అయ్యింది. విమలమ్మ వసంతతో పాటు సంయుక్తకి కూడా టిఫిన్ డబ్బా కట్టి ఇచ్చింది. సంయుక్త తల్లి దగ్గరికి వచ్చింది. భానుమతి అప్పుడే లేచి కాఫీ తాగి పేపర్ చూస్తోంది. నేను వెళ్తున్నాను మమ్మీ. ఎక్కడికి? భానుమతి సీదాగా తయారైన కూతురుని చూసి నొసలు చిట్లిస్తూ అడిగింది. రాత్రి చెప్పానుగా వెస్టర్న్ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్కు సెలెక్ట్ అయ్యానని. రాత్రి నేను నీకు చెప్పాను. అలాంటి దరిద్రపు ఆలోచన నీకెలా వచ్చింది? ఎవరు నీకు ఈ పాడుబుద్ధులు పుట్టిస్తున్నారు అని. మాటికి ఎవరినో తిట్టకు మమ్మీ. హోటల్లో రిసెప్షనిస్ట్గా వెళ్తానా? అంతకంటే నీచమైన పని ఇంకేమైనా ఉందా? ఉంది మమ్మీ. అత్తయ్య ఇంటి మీద పడి నెలల తరబడి రూపాయి ఇవ్వకుండా బతకడం అది ఇంకా నీచమైన పని. సంవత్సరం కష్టపడితే హోటల్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ కూడా ఇస్తారుట. ఈ మాట వినగానే భానుమతి కళ్ళల్లో కాఠిన్యం కాస్త కరిగింది. ఆ మాట రాత్రి చెప్పలేదే మరి అంది. ఎప్పుడో ఏడాది మాట, ఇప్పుడెందుకు? సరే వెళ్ళు మరి. చేతిలో కాని పైసా కూడా లేక అందరూ మలమల మాడుతున్నారు. నిన్న సౌందర్యకి తలనొప్పి వస్తే షరిడాన్ తెమ్మని వసంతిని దేవిరించాల్సి వచ్చింది. జీతం పర్వాలేదు, అసలు లేని దానికంటే నయం. డబ్బులకి బాధపడి ఇప్పుడు ఆ జీతమే ఎంతో డబ్బు అనిపిస్తోంది మన ప్రాణానికి. భానుమతి కాలు మీద కాలేసుకొని చదువుతున్న పేపరు తిప్పుతూ, జాగ్రత్త, మనకి తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తారు. డాడీ దుఃఖం మర్చిపోవడానికి కాలక్షేపానికి చేరానని చెప్పు. డబ్బు కోసం ఉద్యోగాన్ని చేస్తున్నాను అని మాత్రం అస్సలే చెప్పకు అని హెచ్చరించింది. సంయుక్త పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. దాదాపు అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి తాము ఎక్కడ ఉంటున్నారో చూసి వెళ్ళారు. అయినా మమ్మీ ఇంకా తన దర్పం వదలదు. దర్పం, అహం పాము కుబుసాల్లా మనిషిని చుట్టుకుంటాయి. అవి వదిలించుకుంటే కానీ అసలు జీవితం ఏమిటో అర్థం కాదు. సంయుక్త బయలుదేరింది. రోడ్డు మీద ఇంటికి 20 గజాల్లో బస్టాప్ ఉంది. సంయుక్త టిఫిన్ డబ్బా తీసుకొని బస్టాప్లో బస్సు కోసం వేచి చూస్తూ నిలబడింది. భానుమతి కిటికీలో నుంచి దూరంగా కనిపిస్తున్న కూతురునే చూస్తోంది. ఆవిడకి వెంటనే ఏదైనా పదునైనది తీసుకొని పొడుచుకుని ఆ క్షణంలో చచ్చిపోవాలన్నంత బాధ కలిగింది. తన గారాల కూతురు ఎండకన్నెరగనట్టు పెంచిన సంయుక్త మామూలు జనంతో కలిసి బస్టాప్లో నిలబడింది. బస్సులు వచ్చి వెళ్తున్నాయి. సంయుక్త జనాన్ని తోసుకుని బస్సులో ఎక్కలేక వెనక్కి మిగిలిపోతోంది. 3వ బస్సు వచ్చింది. సంయుక్త ఈసారి చొరవగా జనాన్ని తోసుకుంటూ బస్సులో ఎక్కేసింది. సంయుక్త ధైర్యం చేసి చొరవతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి జనజీవన ప్రవాహంలో తాను ఒక మామూలు మనిషిలా కలిసిపోవడంతో అది మంచి మార్గమై సౌందర్య, సంగీత ఇంట్లో నుంచి బయటకు రావడానికి అవకాశం కలిగింది. హోటల్లో ఎప్పుడు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్కి ఆలోచిస్తుంటే సంయుక్త మేనేజర్కి సంగీత గురించి చెప్పింది. మేనేజర్ భాస్కర్కి అప్పటికే సంయుక్త అంటే చాలా గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. అతను మేనేజ్మెంట్తో మాట్లాడి సంగీత మ్యూజికల్ ప్రోగ్రాము ఏర్పాటు చేశాడు. ఆ ప్రోగ్రాంకి సౌందర్య కూడా వచ్చింది. దాదాపు తండ్రి పోయిన 6 నెలల తర్వాత ఇంట్లో నుంచి చక్కగా తయారై బయటికి రాగల అవకాశం రావడంతో సౌందర్యకి ఆక్సిజన్ పీల్చినంత హాయిగా ఉంది. సంగీత వెంట వచ్చిన సౌందర్యని చూడగానే మొదటి చూపులోనే భాస్కర్ హృదయం సౌందర్య పాదాక్రాంతమైపోయింది.
సౌందర్య తన అందానికి లోబడే మనుషుల్ని చిటికెన వేలితో తిప్పినంత సులభంగా ఆడించగలదు. సౌందర్య భాస్కర్ను ఆధారం చేసుకొని తాను ఫ్యాషన్ షోలోకి వెళ్ళాలని అంచనా వేసింది. సౌందర్యకి ఈ 6 నెలల నుంచి ఇంట్లో నరకంలా మగ్గిపోయినట్టుగా ఉంది. బయటికి రావాలని ఆమె హృదయం తహతహలాడుతుంది. భాస్కరు ఒక ఆసరాగా కనిపించాడు సౌందర్యకి. మామూలుగా అయితే భాస్కర్ లాంటి వాళ్ళు కంటికి ఆనరు. ఇప్పుడు అతని పట్ల గౌరవం లేదు. అయినా తన అవసరం. షో జరుగుతున్నంతసేపు సౌందర్య దగ్గరికి భాస్కర్ ఏదో నెపంతో వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. సౌందర్య ఆ ప్రత్యేకతతో సాధికారంగా ఆనందం పొందుతుంది. వచ్చిన వాళ్ళలో చాలామంది సౌందర్య అందాన్ని తిరిగి చూస్తున్నారు. తెలిసిన వాళ్ళు 2-3 కనిపించారు. సౌందర్య దగ్గరికి వచ్చి అమ్మాయి ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. సౌందర్యకి చాలా హాయిగా అనిపించింది. సంగీత అంటే సంగీత అనే అమ్మాయి అన్నమాట. ఈ సంయుక్త వాళ్ళ అక్క. సంగీత, జానపదాలు, ప్రేమ గీతాలు చాలా బాగా పాడుతుంది. ఇంతవరకు అంత శ్రద్ధగా సంయుక్త కూడా ఎప్పుడు అక్క పాడే పాటలు వినలేదు. అందరూ మైమర్చి వింటున్నారు. చిన్నప్పటి నుంచి సంగీత వయలిన్తో పాటు గాత్రం కూడా సాధన చేసింది. నిజానికి వయలిన్ వాదనలో కన్నా గానంలో ఆమె దిట్ట. దేవుడిచ్చిన సుమధుర కంఠస్వరం సంగీత పాలిట వరం. సంగీత కోమలపూరిత స్వరం శ్రోతలని సుదూర తీరాలకి తీసుకువెళ్తోంది. వాళ్ళ కళ్ళ ముందు రాధామాధవుల విరహం పాటలో భావనలో కళ్ళకి కట్టినట్టే అనిపిస్తుంది. అందరి గొంతుల్లో ఏదో అడ్డుపడ్డట్టే గాద్గికంగా ఉంది. ఈ ప్రోగ్రాము ఫిక్స్ అవ్వగానే దానికి కావలసిన ఏర్పాటు చూసేందుకు సంయుక్త చక్రపాణిని పిలిచి అప్పగించింది. అతనికి బాగా అనుభవం ఉంది. ఆర్కెస్ట్రాని మాట్లాడి రకరకాల పాటలని ఏర్చి కూర్చాడు. పాడడం పూర్తి అయ్యేసరికి శ్రోతలందరూ చప్పట్లు కొట్టారు. సంగీత కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంటున్న ప్రమాదం పసిగట్టిన చక్రపాణి వచ్చి తాను శ్రోతలకి కృతజ్ఞతలు చెప్పి సంగీత భుజాల చుట్టూ చేయి వేసి స్టేజి మీద నుంచి తీసుకుపోయాడు. సంగీత దగ్గరికి వచ్చింది. సంజు, ఇదంతా నీ చలవే. సంగీత గబాల్న సంయుక్తాన్ని కౌగిలించుకొని ఏడ్చేసింది. సంయుక్తకి కూడా ఏడుపు వచ్చేసింది. డాడీ లేకుండా మనంతట మనం ప్రోగ్రాం ఇచ్చాం. బాగా జరిగింది. డాడీ తప్పకుండా సంతోషిస్తారు అంది సంయుక్త ఎమోషనల్గా. అవును సంజు, అవును అంది సంగీత. సంగీత, ఇలా రా, నీకు వీళ్ళని పరిచయం చేస్తాను. చక్రపాణి వచ్చి సంగీతని తీసుకువెళ్ళాడు. సౌందర్య చుట్టూ కుటుంబ మిత్రులు మూగారు. సౌందర్యని చూస్తుంటే సంయుక్తకి చాలా ఆనందంగా అనిపించింది. బయటి ప్రపంచంలో తాను పాదం పెట్టడమే కాదు, వాళ్ళిద్దరినీ కూడా బయటకి లాక్కు వచ్చింది. సంయుక్తకి ఇది అనిర్వచనీయమైన సంతోషంగా అనిపిస్తుంది. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్ తగ్గు స్వరంతో వినిపించింది. సంయుక్త వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా వసంత్. వాసు, నువ్వెప్పుడొచ్చావు సంతోషంగా అడిగింది. వసంత్ షర్టుకి పెట్టుకున్న నేమ్ చూపించాడు. మా పేపరు సంగీత సాహిత్య కార్యక్రమం రిపోర్టర్ని నేనే కదా, ముందే వచ్చాను. నాకు కనిపించలేదే, మేము ఆ వరుసలో కూర్చున్నాం అన్నాడు. సంయుక్త సడన్గా అతని చేయి పట్టి లాక్కు వెళ్ళింది. అక్కడ ఉన్న స్వీట్ ఒకటి తీసి అతని నోట్లో కుక్కింది. అరెరే, వసంత్ వెనక్కి తగ్గి తింటున్నాడు. ఇంతలో ఫ్లాష్ వెలిగింది. ఎవరో ఫోటో తీశారు. థ్యాంక్స్ వాసు, చాలా థ్యాంక్స్ అంది సంయుక్త. వసంత్కి ఆనందంతో వెలిగిపోతున్న సంయుక్త ముఖం ఆ క్షణంలో ఎంతో చూడముచ్చటగా అనిపించింది. భాస్కర్కి సౌందర్య అంటే చాలా శ్రద్ధ వచ్చింది. వెస్టర్న్ స్టార్ హోటల్ ప్రొప్రైటర్ సహదేవ వర్మకి పరిచయం చేశాడు. తమ హోటల్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే అందాల పోటీలో సౌందర్య కూడా ఈసారి పాల్గొంటుందని చెప్పాడు. సౌందర్యకి ఈ విషయం వింటుంటే పూల రథం ఎక్కి తేలిపోతున్నట్టుగా ఉంది. తల్లికి ఇలాంటివి చాలా ఇష్టం. 2 సంవత్సరాల క్రితము ఆమె ప్రోత్సాహంతోనే తాను అందాల పోటీల్లో పాల్గొనడానికి పేరిచ్చింది.
తండ్రి చాలా గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని, జన్మలో మళ్ళీ మీ కంటికి కనిపించనని వార్నింగ్ ఇచ్చేయడంతో భానుమతి తగ్గి సౌందర్యని పోటీ నుంచి విరమింపజేసింది. ఆఖరు క్షణంలో విరమించుకోవడంతో సౌందర్య బాగా గొడవ చేసింది. డాడీ 199 పాళ్ళు భార్య పిల్లల మాటలకి తల ఊపి అంగీకరించినా ఇలాంటిది ఏ ఒక్కటో మంకు పట్టి కూర్చునేవారు. సౌందర్య అందంగా ఉంది. అది భగవంతుడు సౌందర్యకి మనకి ఇచ్చిన వరం. సౌందర్య ప్రదర్శన మన వృత్తిగా, అంటే సౌందర్య అనేది పేరు, సౌందర్య ప్రదర్శన అంటే అందం ప్రదర్శించడం అనమాట. సౌందర్య ప్రదర్శన మనకి వృత్తి కాదు. అట్లా అయితే 8వ వేటనే నా ఫ్రెండ్ బసవలింగం తీసే సినిమాలో అడిగినప్పుడే పంపేవాడిని. పిల్లకి పెళ్లి చేసి వారు లక్షణంగా కాపురం చేసుకుంటూ ఒకళ్ళిద్దరు పిల్లలతో ఉండే ఆ చల్లని నీడే నేను వారి జీవితానికి కోరుకునే భవిష్యత్తు. భాను, కలుపు మొక్కల్లాంటి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదట నీ బుర్రలో నుంచి ఏరిపారాయి అంటూ కసిరాడు. ఆయనకి ఎప్పుడో కానీ కోపం రాదు. కోపం వస్తే అందరూ ఇక నోరు మూసుకోవాల్సిందే. చీవాట్లతో చీల్చి చెండాడతాడు ఆయన. సౌందర్యకి ఆ ఆశాభంగం చాలా ఉంది. సౌందర్యకి తాను అందగత్తెనని బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అందరూ బాహాటంగా తనని పొగడడంతో బాగా అహంభావం కూడా వచ్చింది. దానికి తోడు తల్లి గారాభం ఒకటి. భాస్కరు సౌందర్యకు కావలసిన ఖర్చు విషయంలో చాలా సాయం చేశాడు. సౌందర్య మళ్ళీ జిమ్కి వెళ్ళి వ్యాయామం చేయసాగింది. భాస్కర్తో వెళ్ళి డ్రెస్సులు కొనుక్కుంది. సౌందర్యని బిల్లు చేయమని భాస్కర్ అడిగాడు. భాస్కరు డబ్బు చెల్లిస్తాడని సౌందర్య గంపెడంత ఆశతో ఉంది. భాస్కరు డబ్బు లేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు. అయినా చెప్పక తప్పలేదు. సౌందర్య షాపు నుంచి సంయుక్తకి ఫోన్ చేసింది. సంయుక్త తన దగ్గర డబ్బు లేదంది. భాస్కరు ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకొస్తానని వెళ్ళాడు. సౌందర్య ఆలోచించింది. 4 రోజుల క్రితం తనకి భాస్కర్కి డిన్నర్ ఇచ్చి అందాల పోటీల్లో సౌందర్య ఏ జాగ్రత్తలు తీసుకుంటుందో సహదేవ వర్మ ఆరాలు అడిగి సౌందర్య చెప్పినవి విని తృప్తి చెందాడు. సౌందర్య తమ వెస్టర్న్ స్టార్ హోటల్ తరఫున పాల్గొంటుంది. డిన్నర్ తింటుండగా సౌందర్యకి ఏదైనా అవసరం వస్తే తనకి ఫోన్ చేయమని, సహాయం అడగడానికి వెనకాడవద్దని సహదేవ వర్మ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. సందేహించవద్దు, నా వల్ల ఏ సాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగవచ్చు అన్నారు ఆయన. సౌందర్య బ్యాగ్లోని విజిటింగ్ కార్డు తీసి ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసేసింది. ఆయనే స్వయంగా ఫోన్ తీశాడు. నేను సౌందర్యని మాట్లాడుతున్నాను అంది. డబ్బు అడిగితే ఏమనుకుంటాడోనని లోపల భయం వేస్తుంది. ఆయన చనువుగా అడిగేశాడు. చెప్పు సౌందర్య, వాట్ డూ యూ నీడ్? సౌందర్య తన పర్సు ఎవరో కొట్టేశారని అబద్ధం చెప్పింది. నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు ఆయన. పావు గంటలో ఆయన పెద్ద కారు ఆ షాప్ ముందు ఆగింది. ఆయనని చూడగానే షాప్ యజమాని నమస్కరిస్తూ ఎదురెళ్ళి ఆహ్వానించి లోపలికి తీసుకొని వచ్చాడు. సహదేవ్ వర్మ సౌందర్యని బిల్లు అడిగి ప్రొప్రైటర్కి ఇచ్చాడు. సౌందర్య కొన్న డ్రెస్సెస్ చూశాడు. ఇది ఇంకా బాగుంటుంది నీకు. సౌందర్య శరీరం గమనిస్తూ ప్రొప్రైటర్కి ఇది కూడా ఇవ్వమని ఇంకో డ్రెస్సు సెలెక్ట్ చేశాడు. ఇంకా 2 కొనేశాడు. బిల్లు 4 పెరిగింది. ఆయన చెల్లించేశాడు. రా, ఇంటి దగ్గర దింపేస్తాను అన్నాడు ఆయన. వద్దు, నేను వెళతాను అంది సౌందర్య. సరే, నేను దేనికి ఎవ్వరిని బలవంతం చేయను. డ్రైవరు నన్ను దింపిన తర్వాత నిన్ను దింపేస్తాడు, సరేనా? డ్రైవర్ని ఆయన తన ఇంటికి పోనీయమని చెప్పాడు. గంట తర్వాత భాస్కరు చచ్చి చెడి 3 స్నేహితుల జేబులో నుంచి నిలువు దోపిడీ చేసినట్టు డబ్బు పోగు చేసి షాప్ దగ్గరికి వచ్చేసరికి సౌందర్య షాప్లో లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సహదేవ్ వర్మ కలిసిన తర్వాత వెస్టర్న్ స్టార్ హోటల్లో ప్రొప్రైటర్ సహదేవ్ వర్మ గారు వచ్చి తీసుకుని వెళ్ళారని షాపు ప్రొప్రైటర్ చెప్పగానే భాస్కరు గతుక్కుమన్నాడు. అతనికి ఆటోలో తిరగడానికి 150 రూపాయలు అయిపోయింది. చేతిలో స్వీట్ని గద్ద తన్నుకుపోయినట్టుగా ఉంది అతని ముఖం. సహదేవ్ వర్మ బలవంతం చేయడంతో సౌందర్య ఆయన ఇంట్లోకి వచ్చింది. ఆయన ఫోన్ చేసి టైలర్ని వెంటనే రమ్మనమని ఆదేశించాడు. సౌందర్యని కూర్చోమని రిక్వెస్ట్ చేశాడు. వంటతను కాఫీ, స్నాక్స్ తెచ్చి ఇచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో ఆయన భార్య, 2 ఆడపిల్లలు ఉన్న ఫోటో ఒకటి ఉంది. నా భార్య పోయి 10 సంవత్సరాలు అయింది. ఈ పెద్దమ్మాయి ఆస్ట్రేలియాలో, ఈ చిన్నమ్మాయి లండన్లో ఉన్నారు. నాకు గుబులు పుట్టినప్పుడల్లా వెళ్ళి వాళ్ళని చూసి వస్తుంటాను చెప్పాడు సహదేవ వర్మ. సౌందర్య ఇల్లంతా చూస్తుంది. ఆ ఇల్లు చూస్తుంటే ప్రాణం లేచి వస్తోంది.
దాదాపు తమ ఇల్లు లాంటిదే. ఫోన్లు, కార్లు, నౌకర్లు. సౌందర్య సోఫాలో కూర్చుంది. ఇక్కడ నుంచి కదిలి ఆ ఎలుక కలుగులోకి వెళ్ళాలంటే వేయింతలు జుగుప్సగా పరమరోతగా ఉంది సౌందర్యకి. ఆయన సౌందర్య కూర్చున్న సోఫాలోనే కాస్త ఎడంగా కూర్చున్నారు. చాలా అపురూపంగా కాఫీ కప్పు అందించాడు సౌందర్యకి సహదేవ వర్మ. థ్యాంక్ యూ అంది సౌందర్య. టైలర్ వచ్చాడు. ఆయన స్వయంగా సౌందర్య ఎలాంటి డ్రెస్లో అందంగా ఉంటుందో చెప్పారు. నగలు ఏమున్నాయి నీకు అని అడిగారు. నగలు డైమండ్స్వి, రూబీవి, ముత్యాలవి చాలా ఉన్నాయి. కానీ అమ్మ లాకర్లో ఉన్నాయి. డాడీ పోయారు. లాయరు బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నారు. డాడీ విల్లు రాయలేదు, హఠాత్తుగా పోయారు. అబద్ధం చెప్పేసింది సౌందర్య. ఐసి ఆయన అర్థం చేసుకున్నట్టు చూశారు. నగల గురించి డోంట్ వర్రీ, నేను అవన్నీ చూసుకుంటాను. టైలరు డ్రెస్ కుట్టి తీసుకురాగానే ఒకసారి ట్రయల్ చూడాలి. నువ్వు ఇక్కడికి ఒకసారి రావాల్సి వస్తుంది. సౌందర్య ముఖం జాగ్రత్తగా గమనిస్తూ అన్నాడు సహదేవ వర్మ. ఆ ముఖంలో తాయిలం చూపగానే చిన్నపిల్ల ముఖంలో కలిగే ఆనందపు కేరింత కనిపించింది సౌందర్య ముఖంలో సహదేవ వర్మకి. ఆయనకి ధైర్యం వచ్చింది. డ్రైవర్ని పిలిచి సౌందర్యని ఇంటి దగ్గర దింపిరమ్మనమని చెప్పారు. సౌందర్య బయలుదేరుతుంటే ఆయన ఒక కవరు ఇచ్చారు. ఏమిటిది అంది సౌందర్య. 2000 డబ్బు. ఎందుకు? సౌందర్య కళ్ళు పెద్దవి అవ్వకుండా నిగ్రహించుకుంది. ఇంకా లిప్స్టిక్, చెప్పులు, పౌడర్ లాంటివి కొనాల్సి ఉంటాయిగా అన్నారు ఆయన. సౌందర్య దగ్గర 14 రకాల చెప్పులు జతలు 14 రకాల జతల చెప్పులు ఉన్నాయి. ఏడాదికి సరిపడా కాస్మెటిక్స్ ఉన్నాయి. కానీ డబ్బు వద్దని అనలేదు. తండ్రి పోయిన తర్వాత రూపాయి కంటికి కనిపించలేదు. కవరు బ్యాగులో పెట్టుకుంది. తలెత్తింది. మధురమైన ఒక ప్రత్యేక అందాల చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ అంది. సౌందర్య ఇంటికి వచ్చేసింది. ప్రాణం స్వర్గంలో తేలిపోతున్నట్టుగా ఉంది. బ్యాగులో 2000 రూపాయలు ఉన్నాయి. సౌందర్య బ్యాగుని గట్టిగా పట్టుకుంది. ఈ విషయం తల్లికి కానీ చెల్లెళ్ళకి కానీ చెప్పదలుచుకోలేదు సౌందర్య మంచం మీద పడుకుంది. చీకట్లో కళ్ళు తెరిచి చూస్తోంది. కళ్ళ ముందు సహదేవ వర్మ భవంతే కనిపిస్తోంది. సంయుక్త కష్టపడి తెలివితేటలతో బతకగలదు. సింపుల్గా కూడా బతకగలదు. సంగీత తన సంగీతం ద్వారా కాస్తో కూస్తో డబ్బు సంపాదించగలదు. తన దగ్గర ఆ 2 గుణాలు లేవు. దరిద్రం అంటే తనకి పరమాసహ్యం. ఎవరికి? సౌందర్యకి. మనుషులు, ఈగలు, దోమల్లా మురికి కొంపల్లో బతకడం చూస్తే చిన్నప్పటి నుంచి తనకి రోతగానే ఉండేది. తన కర్మకాలి ఇలా తనే వచ్చి ఈ మురికి గుంటలో దాదాపు 6 నెలల జీవితాన్ని ఇక్కడ జీవించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు సౌందర్య. తనకు తెలుసు తాను ఏదైనా ధైర్యం చేయకపోతే ఈ మురికి గుంటే తన శాశ్వత చిరునామా అయ్యే ప్రమాదం కూడా ఉంది. అది తప్పించుకోవాలి. తన సౌందర్యమే తనకి రాచబాట వేయాలి. అదే తనకి ఈ కల్లోల సముద్రంలో గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్న చీకటి సమయంలో చేతికి అందుతున్న ఆధారం ఏంటి? తన సౌందర్యం. సౌందర్యకి మాటికి పర్సులోని 2000 రూపాయలు గుర్తుకు వస్తున్నాయి. అందాల పోటీలో అంగప్రదర్శన చేయడం తనకి ఇష్టం. ఇప్పుడు వారించే తండ్రి లేడు. అనుకోకుండా అవకాశం వచ్చింది. ఎప్పుడైతే బిల్లు తనని ఇవ్వమని, డబ్బు లేదని అన్నాడో ఆ క్షణంలోనే భాస్కర్ మీద తనకి ఇంట్రెస్ట్ పోయింది. ఫోన్ చేయగానే క్షణాల మీద వచ్చి బిల్లు చెల్లించి తాను వద్దంటున్నా ఇంకా 2 డ్రెస్సులు ఖరీదువి కొని ఇంటికి తీసుకువెళ్ళి టైలర్ని పిలిపించి ప్రత్యేక శ్రద్ధతో తనకి డ్రెస్ ఎలా కుట్టాలో జాగ్రత్త తీసుకున్న సహదేవ వర్మ అంటే ఇష్టంగా అనిపించింది సౌందర్యకి. ఆయనకి తన అందం అంటే ఆకర్షణ కలిగిందని అర్థమవుతుంది. అదే ఆయుధంతో ఆయన్ని జయించి ఆయన డబ్బును తనకి ఆసరాగా చేసుకోవాలి. సౌందర్య మనసులో తహతహ మొదలైంది. తల్లికి ఇవేవి చెప్పకూడదు. సంయుక్తని ఆవిడ ఏం చేయగలిగింది? సౌందర్యకి ధైర్యంగా అనిపించింది. నెల రోజులు తిరిగేసరికి సౌందర్య జీవితంలో వచ్చిన మార్పులు భానుమతిని పాతాళానికి కుంగదీసినాయి. సౌందర్య వెస్ట్రన్ స్టార్ స్పాన్సర్ చేసిన అందాల పోటీలో మిస్ హైదరాబాద్గా ఎన్నికైంది. మర్నాడు పేపర్లలో సౌందర్య ఫోటోలు వచ్చాయి. ఈ సంఘటన చిన్నదే అయినా పబ్లిసిటీ ఆర్భాటంగా ఉంది. మరో 20 రోజుల్లో సౌందర్య సహదేవ్ వర్మ రిజిస్టర్ మ్యారేజీ చేసేసుకున్నారు. ఒక్క హైజబ్ చేసినట్టు సౌందర్య జీవితం మళ్ళీ
సహదేవ్ వర్మ 20 రోజుల్లో సౌందర్య సహదేవ్ వర్మ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. ఒక్క హై జంప్ చేసినట్టు సౌందర్య జీవితం మళ్ళీ కార్లు, మెడలు, ఫోన్లు, పార్టీలు, ఊళ్ళు తిరగడం ట్రాక్ మీదకి వచ్చేసింది. తండ్రి వయసు ఉన్నటువంటి సహదేవ్ వర్మని తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అలా పెళ్లి చేసేసుకున్నందుకు భానుమతి బిక్క చచ్చిపోయింది. అంతేకాదు అదే వారంలో సౌందర్య సంయుక్త ఉద్యోగానికి కూడా ఉద్వాసన చెప్పించింది. నేను ఇప్పుడు ఆ హోటల్కి యజమానురాలిని, నా సొంత చెల్లెలు అందులో ఉద్యోగస్తులతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు అంది సౌందర్య కానీ అది నాకు అమ్మకి అన్నం పెట్టే ఉద్యోగం. నేనేం తప్పు చేశాను అంది సంయుక్త. నువ్వు తప్పేం చేయలేదు, నాకు ఇష్టం లేదు నిన్ను అక్కడ చూస్తుంటే నేను ఉన్న ఈ మురికి కూపం గుర్తుకొస్తుంది అంది. నాకు మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం అంది సంయుక్త. అది నీ తలనొప్పి అంటూ సౌందర్య భుజాలు ఎగిరేసింది. అమ్మని చూడడానికి రావా? రాను, వచ్చి ఆవిడ తిట్టే తిట్లు వినలేను. అమ్మ ఏడుస్తుంది. అది ఆవిడ కర్మ, నా గురించి విచారం అవసరం లేదని చెప్పాను. వినకపోతే ఆవిడ హైరానా, అది నేనేం చెయ్యలేను. నేను రేపు మా ఆయనతో కలిసి లండన్కి వెళ్తున్నాను. నా కోసం రావటాలు, ఫోన్లు చేయటాలు చేయకండి అనేసి వెళ్ళిపోయింది సౌందర్య అక్కడి నుంచి. సౌందర్య చిన్నప్పటి నుంచి స్వార్థపరురాలని తెలుసు, కానీ ఇంత కాఠిన్యం చూపించగలదని అనుకోలేదు. తాను, సంగీత, అమ్మ సౌందర్యకి ఏ విధంగానూ ఇక పనికిరారు. తాను కోరుకున్న ప్రపంచంలోకి ఎగిరిపోవడానికి వీళ్ళు గుదిబండలుగా అనిపిస్తున్నారు సౌందర్యకి. వీళ్ళ సమస్యలు వెంటేసుకుని తన జీవితంలో చికాకులు తెచ్చుకునే తెలివి తక్కువ మనిషి కాదు సౌందర్య. సంయుక్త ఇంటికి వచ్చింది. తల్లికి తెలిసిన స్నేహితురాళ్ళు వచ్చి సౌందర్య వివాహం గురించి అడిగి సానుభూతి చూపిస్తున్నారు. భానుమతి వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతోంది. ఇన్నాళ్ళు అందరినీ వెక్కిరించి ఫోన్లలో హేళనలే కాలక్షేపంగా నవ్వుకునేవాళ్ళు. అలాంటిది ఈరోజు సౌందర్య మూలంగా సౌందర్యతో పాటు తాను కూడా ఫోన్లలో నవ్వుకునే సమాచారం అయిపోయామని ఆవిడ కుంగిపోతుంది. ఎవరు? భానుమతి. వాళ్ళు వెళ్ళిన తర్వాత సంయుక్త తల్లికి సౌందర్య అన్న మాటలు చెప్పింది. భానుమతి అది వినగానే మండిపడుతూ వేధవ ముఖం వేసుకొని, తల వంచుకు వచ్చేశావా? ఒక కత్తి తీసుకొని దాన్ని ముక్కలుగా నరికి రాకపోయావా అంది. భానుమతికి సౌందర్య కంటికి కనిపించకుండా వెళ్ళిపోవడం కూడా చాలా బాధగా ఉంది. పెద్ద కూతురు భానుమతికి చిన్న వయసులోనే పుట్టింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళలా స్వతంత్రంగా మాట్లాడుకుంటారు. మనసులో ఎవరి మీద అక్కసు ఉన్నా పెద్ద కూతురుతోనే వెళ్ళబోసుకోగలదు భానుమతి. ఇప్పుడు ఆ అవకాశం పూర్తిగా పోయింది. సంగీత వట్టి వాజమ్మ. భగవంతుడు దానికి ఆ సుమధురమైన కంఠం వరంగా ఇచ్చాడు తప్ప దానిలో ఇంకే ప్రత్యేకత లేదు. ప్రతి దానికి ఇట్టే ఏడుస్తుంది. ఏ బాధ తట్టుకోలేదు. సంయుక్త సమర్థురాలు అయినా ఎప్పుడు తండ్రి పక్షం నిలబడి తనని విమర్శించడంతో భానుమతికి సంయుక్తతో మనసు విప్పి మాట్లాడే చనువే లేకుండా పోయింది. ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం. సంయుక్త ఎప్పుడూ తన చర్యలు చూసి ఆ కళ్ళలో స్పష్టమైన అసమ్మతి ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్షరాల తండ్రి పోలిక సంయుక్త ఉద్యోగం సౌందర్య పీకి వేయించడం భానుమతికి ఆశనిపాతం అయింది. వయసు మళ్ళిన వాడిని చేసుకున్నా డబ్బు గలవాడి సాహచర్యంలో కాస్త తమని కనిపెట్టి చూడాల్సింది పోయి తెగతెంపులు చేసేసుకుంది పెద్ద కూతురు. ఎప్పటికైనా సౌందర్యకి గొప్పింటి సంబంధం చేసి వాళ్ల నీడలో ఇక తన జీవితం వెళ్ళదీయాలనుకున్న భానుమతి ఆశ అడియాస అయ్యింది. పిల్లలు తన చేతి నుంచి తప్పించుకొని వాళ్ల భవిష్యత్తులు వాళ్ళు సర్వస్వతంత్రులుగా వెతుక్కోవడం భానుమతి సహించలేకపోతోంది. సౌందర్యకి రాబోయే వరుడుగా తనకి కాబోయే అల్లుడు గురించి ఎన్నో కమ్మటి కలలు కంది భానుమతి. అది మండి బూడిదయి ఆవిడ కళ్ళ ముందు ఆ బూడిద రాలిపడుతున్నట్టుగా అనిపించింది. ఒక జీవితంలో ఇంత భయంకరమైన వ్యత్యాసాలు చూడాల్సి రావడంతో ఆవిడ మతిపోయిన దానిలా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది భానుమతి. సంయుక్త షెడ్లో వచ్చి కూర్చుంది. రేపటి నుంచి తనకు ఉద్యోగం లేదు. మళ్ళీ వేట ప్రారంభించాలి. మళ్ళీ ఉద్యోగం దొరకడానికి ఎన్ని నెలలు పడుతుందో. సంయుక్త కుంగిపోయినట్లుగా కూర్చుని ఉంది. ఉద్యోగం తన అసమర్థత వల్లనో హోటల్ వాళ్ళకి మరే కష్ట నష్టాల కారణాల వల్లనో పోతే తనకింత బాధ ఉండేది కాదు.
సౌందర్య స్వయంగా తనని ఉద్యోగంలో నుంచి పీకించి బయటకు పంపడం చాలా దుఃఖంగా అనిపించింది సంయుక్తకి. వసంత్ వచ్చాడు. ఏమిటి సంజు అలా కూర్చున్నావు అడిగాడు వసంత్. సంయుక్త క్లుప్తంగా చెప్పింది. కంగ్రాచులేషన్స్ అన్నాడు చిరునవ్వుతో. నాకు ఉద్యోగం పోతే అభినందనలా అంది చిరుకోపంగా సంయుక్త. కాదు, మా ఆఫీస్లో ఒక పోస్టు ఖాళీ వచ్చింది. ప్రసిద్ధులైన సీనియర్ సిటిజన్స్ల వారి వారి వృత్తులలో ప్రసిద్ధులైన సీనియర్ సిటిజన్స్ వారి వారి వృత్తులలో సమర్థులైన వారిని ప్రతి వారం ఒకరిని ఇంటర్వ్యూ చేయాలి. ఆ పేజీ కూడా నాకే అప్పచెప్పారు. అసలు రహస్యం, ఆ పేజీకి ఏడాది పాటు వీళ్ళు ఒక పెద్ద అడ్వర్టైజర్ని స్పాన్సరర్గా పెట్టుకున్నారులే. మనకి మంచి జీతం ఇచ్చినా వాళ్ళకి బాగా మిగులుతుంది. కానీ ఒక్కటే ముఖ్యమైన సంగతి, ఆ ఇంటర్వ్యూలు మాత్రం చాలా బాగుండాలి. అంటే నేను మీ ఆఫీస్లోనే పనిచేయవచ్చునా సంతోషంగా అడిగింది సంయుక్త. మా ఆఫీసులో ఏమిటి, నా సెక్షన్లోనే. మనం కలిసి వెళ్ళి కలిసి రావచ్చు. నువ్వు ఆ బస్ స్టాప్ల దగ్గర పడిగాపులు పడనక్కర్లేదు. పొద్దు పోయినా పర్వాలేదు. వసంత్ సడన్గా ఆగిపోయాడు. సంయుక్త వచ్చి అతని మెడ చుట్టూ గట్టిగా చేతులు పెనవేసి అతని భుజం మీద తలదాచుకుని కళ్ళు మూసుకుంది. కంటి నుంచి రాబోతున్న నీళ్ళని పెదవి బిగించి ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. వసంత్ మాటలు ఆగిపోయాయి. అనుకోని ఈ చర్యకు అతను చకితుడయ్యాడు. థ్యాంక్ యూ వాసు, నువ్వు రాకముందు నేనెంత దిగులు పడ్డానో తెలుసా? ఈ లోకంలో నా కోసం వెలుగు కిరణమైన ఒక్క వెలుగు కిరణమైనా లేనట్టు గాఢాంధకారంలో ఉన్నట్టుగా అనిపించింది. అతను ఏం చెప్పలేకపోతున్నాడు. వాసు, ఈ ఉద్యోగం వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అతను మాట్లాడలేదు. నీకు సంతోషంగా లేదా వాసు? ఉంది. సంయుక్తకి అప్పుడు తాను అనుకోకుండా చేసిన పని గుర్తుకు వచ్చింది. మెల్లగా అతన్ని వదిలేసింది. ఐఎమ్ సారీ వాసు అంది. అతని ముఖము కందినట్లుగా ఉంది. నేనేమన్నా తప్పు చేశానా? ఆమె కళ్ళల్లో సిగ్గు తొంగి చూస్తోంది. అతను లేదన్నట్టు తల ఊపాడు. మరి ఎందుకు అలా సీరియస్గా ఉన్నావే? ఏం మాట్లాడవే అంది నిష్ఠూరంగా. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి సంజు. నువ్వు అవకాశం ఇస్తే బాగా కష్టపడి ఫలితం తెచ్చుకోగలవు అన్నాడు వసంత్. నీలాగే కదూ అంది. నేనా? ఏమో నాకు తెలియదు అన్నాడు. నీ సంగతి నాకు తెలుసు అంది సంయుక్త. వసంత్ నవ్వాడు. సరే, ఎప్పుడైనా నాకు అర్థం కాకపోతే నిన్ను అడుగుతాను, సరేనా? నేను నా విషయంలో అంతే చేస్తాను. ఇది బాగుంది. మనిద్దరం ఒకరి మనసు ఒకరికి నిలువుటద్దామన్నమాట, అవునా? అతను అవునన్నట్టు తల ఊపాడు. సంయుక్త చూపుడు వేలు చూపి అంది. జాగ్రత్త వాసు, నీ రహస్యాలు నాకు తెలిసిపోతాయి. ఆ భయం నాకేమీ లేదు. నీ గురించి ఆలోచించుకో అన్నాడు. ఇద్దరు అనుకోకుండా పక్కన ఒకేసారి నవ్వేశారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.